టు ట్వింకిల్ స్టార్ ఛానల్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆటిజం గురించి చెప్పుకుంటున్నామండి. ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఏఎస్డి అని అంటామండి. దీనికి సింపుల్ ఫామ్లో ఏఎస్డి అనేసి అంటాము. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే పిల్లలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సరైన మెదడులో అందించవలసిన రసాయనాలు అందించకపోవడం వల్ల, అది కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల కూడా ఈ ఆటిజం వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ ఆటిజం ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? ఈ 100 మందిలో ఒక్కడికి వస్తుందండి ఇది ఆటిజం అనేది. ఇది అబ్బాయి అని లేదు, అమ్మాయి అని లేదు, ఎక్కువ శాతం అబ్బాయిల్లోనే మనం చూస్తూ ఉంటాము. బట్ ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే వీళ్ళు నలుగురిలో కలవరు, కొత్తదాన్ని ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది అసలు ఉండదండి వీళ్ళకి. ఐ కాంటాక్ట్ అస్సలు ఉండదు. మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఎటో చూస్తూ ఉంటారు. మనిషి మాట్లాడుతుంటే ఐ కాంటాక్ట్ ఉండాలి కదా, అదే ఐ కాంటాక్ట్ వాళ్ళల్లో ఉండదు. సరే, ఏదైనా కొత్తది ఏమైనా ఇష్టపడతారంటే ఇష్టపడరు. శబ్దాలు వస్తే ఏమైనా వాళ్ళు రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవ్వరు. ఎవరిని కూడా పరిచయాలు పెంచుకోరు. కొత్త ప్రదేశానికి ఇష్టపడరు, కొత్త వాళ్ళని ఇష్టపడరు. వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఉన్నట్టు ఉంటారండి. ఇది పెద్ద సమస్య అని చెప్పలేము, అలా అని దీనికి సమస్య కాదు అని వదిలేయలేమండి. దీనికి సరైన పద్ధతిలో పెట్టి ఇంకా వాళ్ళకి 3 years నుంచి కూడా మనం మోటివేట్ చేసి చాలా 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 పేరెంటల్ కేర్ అనేది చాలా అవసరం అండి. ఒక వాల్యుబుల్ సమయం పిల్లలకి ఇవ్వగలిగితే వీళ్ళల్లో మార్పు వస్తుంది. కొంతమంది అయితే ఈ పిల్లల్లో బాగా కొంతమందికి అయితే మూర్ఛ వచ్చేస్తుంది. కొంతమందికి ఏమవుతుంది, హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు, అలా ఉంటారు. కొంతమంది స్లోగా మందబుద్ధిగా ఉంటారు. ఇలాగా డిఫరెంట్ టైప్స్లో వీళ్ళు ఆటిజం ఉన్న పిల్లలు ఉంటారు. ఇది డాక్టర్ గారు చూసి డయాగ్నోస్ చేసి, ఈ పిల్లడికి ఫలానా ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. యాజ్ యూజువల్గా వాళ్ళకి ఎదుగుదల, గర్ల్స్లో అయితే కాస్త ఎదుగుదల, ఆడపిల్లలు అయితే కాస్త తక్కువగా ఉంటుంది. మగపిల్లలు అయితే అది కూడా ఉండదండి, ఎదుగుదల బాగానే ఉంటుంది. చూడడానికి ఫిజికల్గా వాళ్ళు బాగానే ఉంటారు. కాకపోతే ఏదైనా పని చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అదే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లడు తల ఊపడం స్టార్ట్ చేశాడు అనుకోండి, ఇంకా వాడు ఊపుతానే ఉంటాడు. ఒరే నాన్న ఆపరా అని మనం 10 సార్లు చెప్పాలి. అప్పుడు కూడా వాడు ఆపుతాడని లేదు. పరిగెత్తడం స్టార్ట్ చేస్తే పరిగెడతాడండి. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. హైపర్ యాక్టివ్ పిల్లలు ఒక దగ్గర కూర్చోరు అసలు. ఇది కెలుగుతారు, అది కెలుగుతారు, వీడిని తంతాడు, ఇంకా ఆ టైప్లో ఉంటారు. అలాంటి పిల్లలకి చాలా 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 పేరెంటల్ కేర్ అనేది చాలా అవసరం అండి. ఇట్లాంటి పిల్లలు అసలు ఎందుకు పుడతారు అంటే అది జన్యు లోపం అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదరు ఎక్కువ మెడికేటెడ్ అయిపోతే, ఎక్కువ మెడిసిన్ యూజ్ చేస్తే, ఆల్కహాల్ తీసుకుంటే, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉందండి. ప్రీమెచ్యూర్ బేబీ అంటే ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి ఆటిజం ఉంటుందండి? ఉండదండి. ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి ఆటిజం తోటే ఉంటుంది అంటే ఇది 100% రాంగే అవుతుంది. కొంతమందిలో ఈ ఆటిజం అనేది వస్తుంది. అందులో ప్రీమెచ్యూర్గా అవ్వడం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రీమెచ్యూర్గా పుట్టిన ప్రతి బేబీకి ఆటిజం ఉంటుంది అంటే ఇది తప్పండి. అది మెదడులో ఎదుగుదల, ఏదైతే మెదడుకి ఎదుగుదలకి ఏదైతే అవసరం అవుతుందో, ఏ జన్యు రసాయనాలు అయితే అవసరం అవుతాయో అందులో సెరటోనిన్, డోపమిన్ అని 2 ఉంటాయండి. ఈ సెరటోనిన్, డోపమిన్ తగిన మోతాదులో ఉత్పత్తి అవ్వక, ఈ విడుదలయ్యే రసాయనాలు సరైన మోతాదులో ఉత్పత్తి అవ్వక మెదడు పనితీరు అనేది సన్నగిల్లుతుంది. ఈ 2 రసాయనాలు కనుక సమంగా ఉండి అన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తే మనలాగే ఉంటారు. ఆ పిల్లలు ఇంకా ఆటిజం ఎందుకు ఉంటుంది? ఉండదు. సో మనకి అవసరం వచ్చే రసాయనాలు ఏదైతే ఉన్నాయో మెదడికి పనిచేయవలసినవి అవి అందక, సగం మెదడు పనిచేయక వీళ్ళు ఆటిజంగా ఉండిపోతారు. ఈ ఆటిజం పిల్లలకి ఇది న్యూరలాజికల్ ప్రాబ్లంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని రెక్టిఫై ఎలా చేయాలి? దీనికి క్యూర్ ఏంటి అంటే వీళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టాలండి. బాగా హెల్దీ ఫుడ్ పెట్టాలి.
విటమిన్ ఈ ఇవ్వాలి, B12 ఇవ్వాలి, ఇలాగా జింక్ ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి, B12 ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా మనం అందించగలిగితే, హెల్తీ ఫుడ్ కనుక మనం అందించగలిగితే, వీళ్ళు టైం టు టైం వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని కేర్ చేయగలిగితే, అలా చేయొద్దు అలా వాళ్ళు 10 సార్లు కూడా వినరు. 100 సార్లు చెప్దాం, మరి వాళ్ళకి మార్చాలి కదా. 10 సార్లకు వినరు, 25 సార్లు చెప్పండి. మన పిల్లలు కదా, చెప్పాలి కదా. మరి వాళ్ళకి చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి మన దారిలో తెచ్చుకోవడం చాలా కష్టతరమైనదండి. కాకపోతే అసాధ్యం అనేది కాదు, ఇది క్యూరబుల్ అండి, 100% క్యూరబుల్. కాకపోతే దానికి మనం చేయవలసిన ఎఫర్ట్ చాలా ఉంటుంది. అసలు ఎంత అంటే ఒక్కొక్క సందర్భాల్లో ఎంఆర్ పిల్లల్లాగా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తారు, మెంటల్ ఇరిటేట్ పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ బిహేవియర్స్ చాలా ఉంటాయి, కొట్టేస్తూ ఉంటారు పిల్లల్ని. తమకు తాము కూడా గిచ్చేసుకొని గిల్లేసుకొని అలాగా సెల్ఫ్ కూడా వాళ్ళు అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితులు ఉన్న పిల్లలకి సివియర్ పిల్లలు అంటామండి, సివియర్ ఆటిజం. అలా కాదండి, అలా కాకుండా నార్మల్ ఉన్నా కూడా ఇలాంటి పిల్లలకి మనం కేర్ తీసుకొని 1కి 4 సార్లు చెప్పి రాయించి చదివించి మనం చేయవచ్చు. కొంతమంది పిల్లల్లో 100% ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, తెలుసా అండి. ఆ ఐక్యూ లెవెల్స్ ఉన్న పిల్లలు చాలా గొప్ప మేధావులే అవుతారు. ఇది 100% కరెక్ట్. మా దగ్గర ఒక అబ్బాయి వచ్చేవాడు, ఆ అబ్బాయి పేరైతే నేను మెన్షన్ చేయను, కానీ తను కళ్ళు మూసుకునే స్పెల్లింగ్స్ రాసేసేవాడు. చాలా ముచ్చటేసేది నాకు ఆ పిల్లాడిని చూస్తే. కళ్ళు తెరవనంటే తెరిచేవాడు కాదు, స్పెల్లింగ్ టకా రాసేసేవాడు. కళ్ళు మూసుకొని రాస్తున్నవరా, ఒక లైన్ నుంచి వేరే లైన్లకి వెళ్ళిపోతుంది, హ్యాండ్ రైటింగ్ బాగోట్లేదు అనేదాన్ని. అయినా సరే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉండేది కాదండి, మీరు ఏం చెప్తే అది రాసేవాడు. అలాగా పిల్లల్ని మనం మోటివేట్ చేసి మన దారిలో మనం తెచ్చుకొని చెయ్యగలిగితే వాళ్ళు చక్కగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్స్.